నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవద్దు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ తిరుపతి అభివృద్ధి మరియు భూముల కేటాయింపుపై కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం నాయకులు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగులు కోరినట్లు పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టౌన్ బ్యాంక్ పాలక మండలి చేతుల్లో లేదు స్పష్టం చేసిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు సభ్యులు. వార్తల్లోని వివరాలు. వైసీపీ నేత బొమ్మన కరుణాకర్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘాటుగా స్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నారా లోకేష్ పై బొమ్మన చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎక్కడ లేని విధంగా తిరుపతి జిల్లాలో తిరుపతి నియోజకవర్గం కానీ చంద్రగిరి నియోజకవర్గం కానీ రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా ఈ దొంగోట్ల ప్రమేయం ఎంత జరిగింది మీకు అందరూ తెలుసు. అంటే మీరు ఏ విధంగా 2019 నుంచి 24కి ఏ విధంగా తీసుకుపోయినారు. ఉదాహరణ నిన్న ప్రెస్ మీట్లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి కోత వేటు దూరంలో ల్యాండ్స్ దివ్యశ్రీ హోల్డింగ్స్కి అదేవిధంగా సూపర్ సిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి ఇవ్వటం ఇచ్చారు. 100 కోట్లు, సుమారు నేల విలువ 1000 కోట్లని, 300 కోట్లు ప్రోత్సాహాలు జిఎస్టీ ద్వారా కానీ 100 కోట్లు స్టాంప్ రివర్స్ ఉంటుంది. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ వాల్యూ కనుక్కోండి. మా పెద్ద ఆయన ఏది చేసినా పారదర్శకంగా క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ తీర్మానం ప్రకారం చేశారు. ఆ క్యాబినెట్ తీర్మానంలో ఒకసారి చూడండి. గవర్నమెంట్కి యాజ్ ఏ రూల్ ప్రకారం ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి అనుగుణంగా ఇవ్వాలని రాశారు. అంతేగాని మీలాగా అడ్డదుడ్డంగా ఎక్కడ రాసుకోలే, ఎక్కడ వంక పరుంబోకులు రాసుకోలే. ఇదన్నిటి చేశారంటే ఒకసారి ఆలోచించండి. తిరుపతి నియోజకవర్గం ఆనుకున్నటువంటి తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గం సంబంధించింది. తిరుపతిలో స్థలాలు లేదు. ఆనుకున్న రూరల్ మండలంలో ప్రభుత్వ స్థలాలు కొన్ని 22Aలో ఉన్న ల్యాండ్స్, కొన్ని గతంలో బినాముల పేరుతో ఆక్రమంగా ఆసుకున్న ఆస్తులు తప్పించలే. దానిలో భాగంగా ఈరోజు తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి కోర్టు భవనం లేకుండా ఎన్నో రోజులు ఇబ్బంది పడుతుంటే కోర్టుకి స్థలం ఇవ్వటం జరిగింది. కోర్టుతో పాటు దాని ఎదురుగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో 22 ఎకరాలు ఈ సంస్థలకు ఇచ్చారు. ఎక్కడా రియల్ ఎస్టేట్ చేయలే, ఎక్కడా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించలా. ఈ తిరుపతి వచ్చిన యాత్రికులు తిరుమలకి వెళ్ళాలంటే అక్కడ సుమారు చిన్నది కానీ పెద్దది కానీ వివిధ రకాలకు సంబంధించిన కాటేజీలు సుమారు 7,000 ఉన్నాయి. ఆ 7,000 కాటేజెస్కి నిత్యం మన దగ్గరకు వచ్చే యాత్రికులు 1,00,000 మంది పైన ఉన్నారు. ఈరోజు ఆ 1,00,000 మందికి చాలదు. అదే తిరుపతిలో యాత్రికుల కోసం ఈరోజు చాలా వరకు హోమ్ స్టేలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో హోమ్ స్టేలు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి పథక జిఎస్టీలు కూడా తీయమన్నారు. హోమ్ స్టేలకు జిఎస్టీ తెచ్చి వాళ్ళకి టూరిజం కింద ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉందో అది కూడా తీయమని మనం కూడా చెప్పడం జరిగింది. మీరు గమనించారో లేదో. ఆ విధంగా హోమ్ స్టేలు డెవలప్మెంట్ చేయారు. అదేవిధంగా స్టార్ హోటల్స్ మీ ప్రభుత్వంలో చంద్రగిరి నియోజకవర్గంలో నిలిచిపోయిన హోటల్స్ ఈరోజు ఓపెన్ అయ్యాయి. మ్యారిట్ హోటల్ ఓపెన్ అయింది. దాని పక్కన ఇంకోటి కొత్తది కడతా ఉన్నారు. ఇంకోటి లెమన్ ట్రీలో కూడా మీ అధికారంలో మీ దగ్గర ఒక అధికారిగా పనిచేసిన ఐఆర్ఎస్ కానీ తమ్ముడిది రాయచోటి నియోజకవర్గం అయింది. మేము ఎక్కడ ఆపలా. మీరు ఆ ప్రభుత్వంలో కొన్ని దానికి సంబంధించిన అనుమతి లేకపోతే ఆపితే కూడా మే ప్రభుత్వం వచ్చిన వెంటనే హోటల్స్ ఓపెన్ అంటే చేయింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియల్ మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి డారస్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ తిరుపతి అభివృద్ధి మరియు భూముల కేటాయింపుపై మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలను దివాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతి డెవలప్మెంట్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈరోజు మీకు ఏమీ లేదు, ఏదో ఒకటి తిరుపతి మీద మాట్లాడితే రాష్ట్రం దేశం మొత్తం చూస్తుందనేసనే మీరు మాట్లాడుతున్నారు తప్పితే మీరు ఇవన్నీ కూడా చేయటం కరెక్ట్ కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఇంకొకటి ముఖ్యంగా మా నారా లోకేష్ గారిని అంటాం మాత్రం 100% అది రాంగు. ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నా ఒకటి నేర్చుకోండి. ఈరోజు వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ సీఎంగా ఉన్నా కూడా సరే, అతను ఈరోజు ఒక నార్మల్గా ఉండి
ప్రతి ఒక్కరిని కూడా సరే చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ అన్నా అని పిలుస్తూ అభిమానంగా మాట్లాడుతూ ఈరోజు మన రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పేసి అని దేశాలు ప్రపంచాలు తిరుగుతున్నాయి. ఈరోజు అతను వాళ్ళకి అసలు ఏం పట్టింది, ఇంట్లో కూర్చొని హ్యాపీగా బతకచ్చు, కానీ కాదు, మా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలా, 5 కోట్ల మంది ప్రజలు మనకు ఓటేసిన ప్రజలు, ఓటు వేసిన వాళ్ళు కూడా మనకు బాగుండాలా, ఎందుకంటే వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే, మనకు అందరూ కూడా మన కుటుంబం, ఆంధ్ర రాష్ట్రం అంతా మన కుటుంబం అనేసి కష్టపడిన నారా లోకేష్ గారిని ఎన్ని మాటలు అంటారు. ఈరోజు 300 కోట్ల రూపాయలు ల్యాండ్ వర్త్ చేయిందని మీరు 300 కోట్ల బ్రైబ్ తీసుకున్నారని చెప్తే జనాలందరూ నవ్వుతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ వర్త్ ఎంత కనుక్కోండి, ఆడ చేసేటువంటి కార్యక్రమం ఏంది కనుక్కోండి. ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఒక హోటల్ వచ్చినట్టే చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇంకా కొన్ని ఇల్లులు వస్తాయి. చుట్టుపక్కల తిరుపతి అనేది పిలిగ్రిమ్ సిటీ, తిరుపతి ఓటర్సే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి 100 కిలోమీటర్ రేడియస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ సెటిలర్స్ అవుతారు ఇక్కడ. సో అందువల్లనే నీకు ఈరోజు ఇన్ని లక్షల మంది కూడా పెరుగుతున్నారు. ఇప్పుడే రోడ్స్ సరిపోవని చెప్పేసి కూడా మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ని డెవలప్ చేశాను తెలుసా. ఈ 20 నెలల్లో మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైనా మీరు రోజు కనీసం కోర్టు కాంప్లెక్స్ కట్టారా? మేము కట్టి చూపిస్తున్నాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారా? మేము కట్టి చూపిస్తున్నాం. హోటల్స్ మీరు ఇచ్చారా? మేము ఇస్తున్నాం. ఈరోజు 4 వైపులు కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ పక్కైనా కూడా సరే ఎంత ట్రాఫిక్ వచ్చా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉండని చెప్పేసి కూడా మాస్పెన్ రోడ్స్ కూడా ఏం చేస్తాను. రీసెంట్గా మీరు చూసినట్టయితే నేను ఎమ్మెల్యే గారు డిస్కస్ చేసుకొని మీ గతంలో మీ ముఖ్యమంత్రి, మీ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి, మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ కరుణాకర్ అందరూ కూడా అదే రోడ్లో జర్నీ చేసేవాళ్ళు. కనీసం ఏ ఒక్కరు కూడా లేదు అక్కడ ఆ రోడ్డు పెద్ద చేయాలి ఉప్పరపల్లి రోడ్ అనేసి అని. కానీ అట్లాంటిది మీ డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆ రోడ్డును కూడా మేము 80 ఫీట్ రోడ్ చేసి కూడా దాన్ని చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తిరుచానూరు కూడా సరే రోడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సరే వచ్చేటువంటి భక్తుడు బాగుంటే తిరుపతి జిల్లా ఎదుగుతుంది, డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుడికి ఎక్కడ కూడా సరే ఎయిర్పోర్ట్ దిగినా, రైల్వే స్టేషన్లో దిగినా, బస్ స్టాండ్లో దిగినా, ఏ పక్కన సరే శ్రీవారి మెట్టుకు పోవాలన్నా, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ పోవాలన్నా, తిరుమల పోవాలన్నా కూడా సరే అతను హ్యాపీగా మంచిగా పోయి ఇంటికి హ్యాపీగా పోవాలనే విధంగా అంత సంకల్పంతో మా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంటే మా యువ నాయకుని పట్టుకుని ఎట్లంటే మాట్లాడతారు. అది పద్ధతి కాదు. దయచేసి పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు, మీరు మాట్లాడే ప్రతి మాట చూస్తున్నారు. అది వాస్తవం అనేసి చూస్తున్నారు. సో కాబట్టి మీ పార్టీని ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది. దయచేసి ఏదో ఒకటి బుడద చల్లా అని చెప్పేసి అని భయాందోళన చేసి తిరుపతి పీస్ఫుల్ సిటీని రౌడీ సిటీ లాగా చేయొద్దండి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మీరందరి వల్ల తిరుపతి చాలా నాశనమైంది. మేము దాన్ని ఇప్పుడిప్పుడే దానంతా దారిలో తీసుకొని వచ్చి తిరుపతి జిల్లాని దారిలో పెడుతున్నాము. దయచేసి వచ్చేటువంటి భక్తులకి తిరుపతి పైన విశ్వాసం బాకుండా చూసుకోండి. మీరు మాట్లాడే మాటలకి ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం అంతా కూడా బాధపడుతున్నారు. ఈరోజు తిరుపతిలో ఒక హిందూ నిజాన్ని మీరు ఇంతమంది కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. ఈరోజు అట్లాంటి నమ్మి వచ్చే భక్తులకందరికి కూడా మీరే సందేశం ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే రౌడీజం అని చెప్తారు, రౌడీజం చేస్తా అని చెప్తారా, లేదంటే గంజాయి అమ్ముతా అని చెప్తారా? మీ ప్రభుత్వం అయిపోయింది. మా ప్రభుత్వంలో అవన్నీ ఏమీ లేవు. మా ప్రభుత్వంలో ఒకటే హ్యాపీ అందరూ సంతోషంగా ఉండాలా, బాగా డెవలప్ అవ్వాలా, ప్రతి కుటుంబం కూడా ఆంధ్ర రాష్ట్రంలో బాగుండాలనేటువంటి ప్రభుత్వం మాది. సో కాబట్టి దయచేసి ఇంకొకసారి మా నాయకుడు నారా లోకేష్ గారిని కానీ ఏమనంటే మాత్రం ఒప్పునే ప్రసక్తే లేదు. సో కాబట్టి తిరుపతి డెవలప్మెంట్ మాత్రం దయచేసి అడ్డుగేటువంటి పరిస్థితిని మాత్రం ఎప్పటికీ చేయొద్దండి. థ్యాంక్ యూ. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గతంలో శ్రీవారి పాలక మండలి అధ్యక్షులుగా 2 సార్లు కొనసాగి నేడు ప్రతిపక్షంలో ఉంటూ టీటీడీపై ఆరోపణలు చేయటం తగదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ నాయకులతో కలిసి కరుణాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి 460 కోట్లు 3,000 కోట్లు అని ఊహాగానాలు చేసి రాజకీయ లాభం కోసం బీభత్సం సృష్టిస్తున్నారు. కానీ హైకోర్టు కూడా పిల్ని డిస్మిస్ చేసింది. హైకోర్టు కూడా వీళ్ళు వేసినటువంటి పిల్ని డిస్మిస్ చేసింది. ఇది డెవలప్మెంట్ కోసం చేసినటువంటి స్మార్ట్ నిర్ణయం. తిరుపతి తిరుమలను ప్రపంచ టూరిజం హబ్ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మేమంతా కూడా ఈరోజు ప్రజలకు తెలియచేయాలనే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా మేము అప్రమత్తం చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నామని తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వం చేసేది వాస్తవాలు, ఈ ప్రభుత్వం చేసేది మన లోకేష్ బాబు గారు ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కల్పించడం జరుగుతుంది అని చెప్పారో దాన్ని అంచెలంచెలుగా చేసి చూపిస్తున్నారు. దాంట్లో భాగమే ఇది కూడా అని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా రహస్యంగా జరిగింది అంటున్నారు. రహస్యంగా జరగలేదు.
జీవో క్యాబినెట్లో నిర్ణయం, జీవో టీటీడీ బోర్డులో సమావేశంలో ఆమోదం, తర్వాతనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పద్ధతి ప్రకారం అని కూడా తెలియజేస్తూ రహస్యంగా జరగడానికి ఇది వైకాపా పాలన కాదని, ఇది కూటమి ప్రభుత్వమని, అనుభవం లేని సంస్థలకు భూములు ఇచ్చారనడం అవాస్తవమని తెలియజేస్తూ ఓబరాయ్ గ్రూప్ అంటేనే ఒక చైన్ ఆఫ్ హోటల్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ వారిని అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థ అనడం భూవన అవగాహన రాహిత్యానికి పరాకాష్ఠని కూడా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నేతృత్వంలో తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి లక్ష్యం, చంద్రబాబు గారి లక్ష్యం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నిలపడమే మా ధ్యేయమని తెలియజేస్తూ, కాబట్టి మీరు ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో, ఏదైతే కూటమి ప్రభుత్వం మీ పాలనను పోలి లేదనో, మీరు ఫ్రస్ట్రేషన్లో ఆ రోజున మీరు అహంకారంతో పరిపాలన గావించారు, ఈ రోజున ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు. మీరు నోరు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజల మధ్యకు రావాలని మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగులు కోరినట్లు పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, టౌన్ బ్యాంక్ పాలక మండలి చేతుల్లో లేదని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ మరియు సభ్యులు స్పష్టం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఆయనను విస్మరించింది అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఆయన అసంతృప్తిని వెళ్ళగక్తే ఈయన మీద ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఏమైనా కోపం రావచ్చేమోనని చెప్పి ఉద్యోగుల రూపంలో ఉన్నటువంటి ఆయన అనుచర గణంతో ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఆ నిరసన ద్వారా తెలియజేస్తున్నారన్న విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుసుకోవాలా. అయ్యా, మీరు ఇమ్మీడియట్లీ మా మాజీ చైర్మన్ పులిగోర మురళి గారికి ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తే ఆయన తిరుపతి ఉన్నటువంటి ఆర్థిక సంస్థని కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు, దాన్ని మానేస్తారేమో అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పాలక మండలి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయనను ఖాళీగా ఉంచొద్దండి. ఉంచితే ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో కోఆపరేటివ్ బ్యాంకు, ఈ రెండు భవిష్యత్ తరాల వారికి మనం చెప్పుకోవాలి. 1918వ సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున ఆవిర్భవించినటువంటి కోఆపరేటివ్ బ్యాంకు ఇంకా బలంగా నిలబడి ఉంది అంటే మన భవిష్యత్ తరాల వారందరికీ కూడా మనం చెప్పుకోవాలి. పైన వెంకటేశ్వర స్వామి, కింద ఒక టౌన్ బ్యాంక్ ఉంది. అట్లాంటి బ్యాంకుని కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయాలు చేస్తే డిపాజిట్దారులందరూ కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రతి నేషనలైజ్ బ్యాంక్ అంతా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు సమానంగా ఇస్తున్నారు. ఇక్కడ కాంట్రవర్సీ నడుస్తూ ఉందనుకోండి, 24 గంటలు ఏం చేస్తారు? ఎందుకు లేపా అని చెప్పి ఎస్బీఐ బ్యాంక్ పోతాడు, యూనియన్ బ్యాంక్ పోతాడు, ఇండియన్ బ్యాంక్ వెళ్తాడు. అప్పుడు నష్టము కోఆపరేటివ్ బ్యాంకే కదా. ఇది మన తాతల కాలం నాటి నుంచి వెలిసినటువంటి బ్యాంకుని మాకెంత పాలక మండలిగా ఉన్నప్పుడు మాకెంత బాధ్యత ఉందో అంతే బాధ్యత మీకు ఉంది, షేర్ హోల్డర్లకు ఉంది, గౌరవ జర్నలిస్టులకు ఉంది. కాబట్టి దయచేసి పులిగోర మురళి గారు, మీరు రాజకీయాలు మా మీద బయట చేయండి. మీ టార్గెట్ అంతా మేమైతే మా మీద చేయండి. బ్యాంకుని కేంద్ర బిందువుగా చేసుకోవద్దండి. మీకు తెలుసు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిఆర్సీ ఇవ్వలేమని మీకు తెలుసు. కానీ మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళని అలాంటి నిరసనలు తెలియజేయటం సబబు కాదు. కాబట్టి మీకేమైనా పదవి రావాలంటే ఇంకోటి రావాలంటే మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీరు అక్కడికి పోతే ఆయన ఏమన్నా కన్సిడర్ చేస్తారు తప్ప ఈ విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ విధంగా ఉద్యోగులను వాడుకోవటం, బ్యాంకు యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే విధంగా మీరు వారి దగ్గర నిరసనలు తెలియజేస్తూ ఉంటే
బ్యాంకుకు నష్టం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కోఆపరేటివ్ యాక్ట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి 1964 యాక్ట్ ద్వారా రిజిస్టర్ కాబడిన సహకార సంఘాలు, రెండవది 1995 దాన్ని మ్యాక్స్ యాక్ట్ అని కూడా అంటారు. 1995 యాక్ట్ ద్వారా రిజిస్టర్ కాబడిన సహకార సంఘాలు. 1995 యాక్ట్ ద్వారా రిజిస్టర్ కాబడిన సహకార సంఘాలకి మీరు చెప్పినటువంటి సొంతంగా ఏదైనా చేయగలిగే హక్కులు కానీ అవన్నీ కూడా 1995 యాక్ట్ కింద రిజిస్టర్ కాబడినటువంటి సహకార చట్టాలకి వాళ్ళు కల్పించారు. కానీ 1964కి సంబంధించి యాక్ట్కి సంబంధించి రిజిస్టర్ కాబడిన సహకార సంఘాలకి పూర్తిగా ఎటువంటి చట్ట సవరణలు చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా రిజిస్టర్ కానీ ఆర్సిఎస్ కానీ లేదంటే సర్టెన్ కోఆపరేటివ్ మినిస్టర్ కానీ లేకపోతే కోఆపరేటివ్ మినిస్టర్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మాత్రమే అధికారాలు ఉంటాయి. 95 యాక్ట్ వేరు, 1964 యాక్ట్ వేరు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అసత్య ఆరోపణలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఘాటుగా స్పందించారు. కరుణాకర్ రెడ్డి గారిని నేను 2-3 విషయాలు అడగదలుచుకున్నా. పాయింట్ నెంబర్ 1, వారు 1000 కోట్ల భూమి 97 కోట్లకి ఇచ్చారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి చూస్తే ఈ కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు ఏ రకంగా మరి మాట్లాడారు, ఏ రకంగా మరి ఎడ్డం చేసే దాంట్లో వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హాస్పిటాలిటీ బిజినెస్ కావచ్చు, లేకుంటే ఏ ఫ్యాక్టరీలు కావచ్చు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పప్పాలు గడిపేసి వాళ్ళు సొంత లబ్ధి కోసం, అంటే వాళ్ళు జోబీలు నింపుకునే దానికోసం చేసిన ప్రయత్నాల్లో 10% ప్రయత్నం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ఒక డెవలప్మెంట్ కోసం, రాయలసీమ ప్రాంతం కోసం వీళ్ళు ఏంటంటే రాయలసీమ ద్రోహుల్లాగా ఈరోజు చిత్రపడుతున్నారు. ఎందుకంటే నేను ఆ మాట పెద్ద మాట ఎందుకు అంటున్నానంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు రాయలసీమను అడుగుతున్నాం. వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళకి బ్యాక్ ఎండ్ నుంచి మెయిల్స్ పెట్టి ఇవి వస్తే మనకి డెవలప్మెంట్ జరిగితే రేపొద్దున మనకు ఉనికి ఉండదు అని చెప్పి ఒకరు ఆలోచిస్తే తిరుపతిలో చూసే డెవలప్మెంట్ ఓరవలేక కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. దాంట్లో ఏంటంటే 1000 కోట్ల ల్యాండ్ తీసుకొచ్చి 97 కోట్లకి ఇచ్చినారంట. దీంట్లో కరుణాకర్ రెడ్డి గారికి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రాపర్గా అంతా ట్రాన్స్పరెన్సీగా పనిచేసే ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో అడిగాడు ఎవరికో లోకేష్ గారు బినామీ పెట్టుకొని వాళ్ళకి ఇస్తున్నారు అని అనుమానాలు కలుగుతున్నాయంట. కరుణాకర్ రెడ్డి గారు కనీసం మీరు బోర్డు చైర్మన్గా పనిచేశారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు తిరుపతిలో, కనీసం అంత అవగాహన లేని మాటలు మీరు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కనీసం మీరు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే నిజంగానే జనాలు కూడా ఈరోజు వైసీపీ పార్టీని చీగొట్టే పరిస్థితి వస్తా ఉంది. నిజంగానే ఈరోజు చూస్తే అది ల్యాండ్ స్వాపింగ్, అంటే ఒక భూమికి ఇంకొక భూమి ఇచ్చి చేయడం జరిగింది. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం పేరడం, మదనంబేడు, ఆంబాకం గ్రామాల గిరిజన దళితులకు సాగు భూములు, ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటవార్పు నిరసన చేపట్టింది. సిపిఎం నేత దాసరి జనార్దన్ మాట్లాడుతూ 4 ఏళ్లుగా పట్టాల కోసం తిరుగుతున్నా పరిష్కారం లేదని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వెంటనే అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ రాజశేఖర్ స్పందిస్తూ భూమి రికార్డులను సవరించి త్వరలోనే పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. గత 4 సంవత్సరాల పైగా
ఇదే తహసీల్దార్ ఆఫీస్ వద్ద రకరకాల ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి అర్జీలు ఇచ్చి పేదలకి, దళితులకి, గిరిజనులకి ఇంటి స్థలాలు కావాలని చెప్పి, సాగు భూములు కావాలని చెప్పేసి అనేక పర్యాయాలు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రెవెన్యూ అధికారులు ఏ మాత్రం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా ఈ సమస్యలన్నింటిపైన కూడా ప్రభుత్వం పెట్టిన పీజీఆర్ఎస్ లో కూడా అర్జీలు నమోదు చేశాము. నమోదు చేసినా కూడా అధికారులు వాటికి ఎండార్స్మెంట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వతమైన పరిష్కారం కాలేదు. మేము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆందోళన చేస్తున్నాం. ఆ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, చేస్తారని చెప్పి ఆశించాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అందరికీ ఆశ పుట్టింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మాకందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తారు, పక్కా ఇల్లు నిర్మించిస్తారని చెప్పేసి ఆశతో ఉన్నారు. అయినా కూడా 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ రోజు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకపోగా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తారు. ప్రభుత్వం ఏమో ఒకవైపు మేము ఇంటి స్థలాలు ఇస్తాము, సాగు భూములు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నప్పటికీ ఆచరణలో ఇక్కడ సాధ్యం కాలేదు. మరి ఒక నియోజకవర్గ కేంద్రంలోనే, ఒక సచివాలయ కేంద్రంలోనే ఇక్కడ రెవెన్యూ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరించడం శోచనీయం. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు పేద ప్రజలకు పనిచేయడానికి ఉన్నారా, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు పనిచేయడానికి ఉన్నారా అర్థం కావడంలా. ఈ రోజు మన నియోజకవర్గంలో గ్రావెల్ అనుమతులు ఒక దగ్గర ఇచ్చి ఇంకో దగ్గర గ్రావెల్ తీసుకెళ్తారు. యథేచ్ఛగా తమిళనాడుకి అక్రమ రవాణా చేస్తున్నారు. వీటిపైన కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇవాళ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని చెప్పి అని అడుగుతున్నారు. ఏ మాత్రం కూడా పట్టించుకోకపోలేదు. ఈరోజు ఈ వంట వార్పు కార్యక్రమం చేయడం, దశల వారీగా పోరాటంలో భాగంగానే ఈ వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాము. ఇదే కాకుండా మళ్ళా ఎంఆర్ ఆఫీసులోనే ఉండేటటువంటి పోరాటం కూడా చేయబోతున్నాం. ఎందుకంటే పేదవాళ్ళంటే అంటరాని వాళ్ళుగా ఈరోజు ప్రభుత్వం 99 పైసలకే ఎకరా భూమి ఇస్తామంటుంటారు అని చెప్తా ఉంది. ఈరోజు వాళ్ళ నివాసం ఉన్న స్థలాలకి పట్టాలు ఇవ్వకుండా స్థానికంగా ఈ పోరాటం ద్వారా హామీలు ఇచ్చి కలెక్టర్ దగ్గర దాదాపు పీజీఆర్ఎస్ కింద 3 సార్లు, అదేవిధంగా గ్రీవెన్స్ సెల్, ఇప్పుడైతే స్పెషల్ గ్రీవెన్స్ సెల్లో కూడా ఆంబాకం, పేరడం, మదనంబేడు ఇక్కడ దళితులు, గిరిజనులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పి అనేక దఫాలు ఈ పోరాటం మెప్పు పొందింది. గత ప్రభుత్వం దగ్గర కూడా జాతీయ కమిషన్ దాకా కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వాల్లో మార్పు ఏం రావడం లేదు. ఇక్కడ గిరిజనులు, దళితుల్ని చాలా హీనంగా చూసేటటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని మార్చుకోవాలి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరవ్వగా సిఎస్ఓ సివి శ్రీనివాస ప్రసాద్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై మాట్లాడిన అధికారులు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అదే సమయంలో సత్యవేడు నియోజకవర్గంలో గిరిజనుల భూమి హక్కుల అమలుపై కూడా వివరించారు. మొత్తం 12,577 గిరిజన కుటుంబాలకు భూమి హక్కులు గుర్తించగా ఇప్పటికే వేలాది కుటుంబాలకు హక్కుల పత్రాలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులు మరియు సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ బంగారు కుటుంబాలు కానీ మార్గదర్శించినటువంటిది ఏదైతే సెలెక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అభివృద్ధి పాటలు నడిపించడానికి ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకొస్తూ ఒక విప్లవాత్మక మార్పు రావాలి మన ఆంధ్ర రాష్ట్రంలో. పేదరిక నిర్మూలన వారు ఇక 10 నిమిషాలు 4 గంటలకి తిరుపతిలో ఈ ప్రారంభం చేయబోతున్నారు. మనందరం కలిసి అభివృద్ధి సంక్షేమం బీడీ గారు అన్నారు. ఇప్పుడు ఇందులో సర్వే చేసింది మనకు తెలియదు ఎలా సర్వే చేశారనుకుంటుంది. కొన్ని మండలాలు 1000 పైన ఉంది. తుమ్మానారాయణ మండలం 400 చదువు ఉంది. చిట్టాటూరు 300 చదువు ఉంది. ఎలా సెలెక్ట్ చేశారో ఏం తెలియదు. కానీ ప్రతిదీ కూడా ఒక ఊర్లో చిన్న స్కూల్ ఉంది, టీచర్ పోస్ట్ వచ్చింది అంటే అక్కడ సమాజం చదువుకోవాలని పిల్లలు కోరుకుంటున్నారు కాబట్టి ఒక స్కూల్ ఏర్పాటైంది. స్కూల్ ఏర్పాటైంది కాబట్టి అక్కడ టీచర్ పోస్ట్ వచ్చింది. ప్రతిదీ కూడా మనం అందరం అబ్జర్వ్ చేస్తే సమాజం మనకు ఎంతో ఇచ్చింది. కానీ
సమాజంలో అసమానతలు ఉన్నాయి. బాగుండేవాడు బాగా ఉన్నాడు, బాగా లేనివాడు ఇంకొంచెము క్షీణించిపోతున్నాడు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినది ఏమిరా అంటే, చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, పాపం వాళ్ళని నేను అడాప్ట్ చేసుకున్నారు, వీళ్ళని ఆయన అడాప్ట్ చేసుకున్నారు, ఆ పిల్లలు నేను చదివిస్తున్నారని. ఈ ప్లాట్ఫామ్ సరిగా తెలియక అక్కడక్కడ కొంచెము మంచి గుణం ఉన్న వాళ్ళు గ్రామాలకు సేవ చేస్తున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి. వ్యక్తిగతంగా తల్లిదండ్రులను పిల్లలు చదివించే వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రభుత్వంలో స్కీములు ఉన్నాయి, హాస్టల్లో వేసి చదివించడానికి, పిల్లలు అభివృద్ధి చెందడానికి. ఇట్లా రకరకాలుగా ఒక వ్యక్తి ఏమీ లేదు, ఒక ఆటో కొనిస్తే ఆ నాయకుడి పేరు రాసేసుకొని ఆటోలు తోలే వాళ్ళు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేవలం రాజకీయ లబ్ధి కోసం తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవద్దు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ తిరుపతి అభివృద్ధి మరియు భూముల కేటాయింపుపై కరుణాకర్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం నాయకులు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగులు కోరినట్లు పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. టౌన్ బ్యాంకు పాలక మండలి చేతుల్లో లేదు స్పష్టం చేసిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.